చేసి ఇంత నాటకం చేసి అవన్నీ ఫోటోల్లో కూడా ఉన్నాయి. ఇంకా కూడా మా ఇంటికి వచ్చి మాకు సాష్టాంగ నమస్కారాలు చేయడం, బొకేలు ఇవ్వడం, మా ప్రతిసారి అందరికన్నా ఎక్కువగా నువ్వు కోవూరు నియోజకవర్గానికి తీసుకుపోవడం, నువ్వు ఖర్చు పెట్టిన దాంట్లో మాకు సగం వాటా పంపించడం, మొత్తం బిల్లులు పంపించడం, ఇవన్నీ అందరికీ కోవూరు నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ తెలుసు. ఇక్కడే కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా అందరికీ తెలుసు నువ్వేంటో, నువ్వు చేసిందేంటో, నీ చరిత్ర ఏంటో. ఇప్పుడు నువ్వు అదే ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఇన్ని మాట్లాడుతున్నావు, నా గురించి ఇన్ని మాట్లాడుతున్నావు. మరి నిన్ను ప్రజలు ఎట్ట నమ్ముతారయ్యా? అందుకే అంత చేసిన ప్రభాకర్ రెడ్డి గారినే 2 నెలల తర్వాత పార్టీ మారిపోగానే ఇన్ని మాట్లాడుతున్నాడు, మాకింకేం న్యాయం చేస్తాడని సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించి పార్టీ వదిలేసి, ప్రతి నాయకుడు అంత పెద్ద నాయకుడినే అలా చేశారు. అది కూడా నీచంగా. నీకు కేవలం ఓడిపోతామనే ప్రెస్టేషన్తో ఏమేం చేస్తున్నావు అంటే అన్ని చిల్లర పనులు చేస్తున్నావు. అవన్నీ ప్రజలు చూస్తున్నారు, మహిళలు చూస్తున్నారు. ఒక మహిళకి నువ్వు ఎంత గౌరవిస్తున్నావో చూస్తున్నారు. ఈ కోవూరు నియోజకవర్గంలో అందరికీ తెలుసు, కామాక్షమ్మ కొలువై ఉన్నారు. ఇదే కామాక్షమ్మ నువ్వు చేసే ఈ అరాచక పనులకి, నీచమైన పనులకి ప్రతి మహిళలో కామాక్షమ్మ దూరి, ప్రతి మహిళ ఒక కామాక్షమ్మై నన్ను రేపు గెలిపిపోతున్నారు, నేను గెలవబోతున్నాను. ఆ తర్వాత నీ అవినీతి చరిత్ర మొత్తం బయట పెడతాను. చెప్పమని చెప్పు ఎవరినన్నా. ఏ రియల్ ఎస్టేట్ వాడైనా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొనిచ్చావా? ఏ కన్స్ట్రక్షన్ వాళ్ళనన్నా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొనిచ్చావా? ఏ నాయకులనైనా కమిషన్ లేకుండా పనిచేసావా? ఆఖరాకి నీ పక్క నుండే నీ మున్సిపల్ చైర్మన్ భర్త దగ్గర కూడా కమిషన్ తీసుకున్నావు నువ్వు, ఎకరాకు 5 లక్షల లెక్కన. నువ్వు మళ్ళీ అవినీతి గురించి మాట్లాడతావు, నీతి గురించి మాట్లాడతావు, ఇంకొక నాయకుల గురించి మాట్లాడతావు. ఏది మాట్లాడడానికి నేను అడిగే ఈ అవినీతిమయమైన కోవూరు నియోజకవర్గాన్ని గురించి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చెత్త మాటలు మాట్లాడుతూ చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నావు. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. నువ్వే చెప్తున్నావు కదా, కోవూరు చైతన్యవంతులు కాబట్టే నీకు రేపు మే 13వ తేదీ 1,00,000 మెజారిటీతో నేను గెలవబోతున్నాను. వాళ్ళు నీకు తీర్పిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చైతన్యవంతులు. నువ్వు ఈ 5 సంవత్సరాల్లో ఎంత గ్రావెల్ తిన్నావో, ఎంత ఇసుక తిన్నావో, ఎన్ని మాఫియాలు చేసావో, ఎంతమంది మీద ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసులు ఎన్ని పెట్టావో, ప్రతి ఒక్కరు ప్రతి వీధిలో నీ నుంచి బాధలు అనుభవించున్నారు. నువ్వు అభివృద్ధి చేయపోక వాళ్ళని నాశనం చేస్తున్నావు. నీ పక్కనున్న నాయకులు కూడా, ఎంతమంది నీ పక్కనున్న నాయకులు ఎందుకు చేరుతున్నారయ్య అంటే ఇవే. వాళ్ళు నీకు ఇచ్చే కమిషన్ చాలకపోతే వాళ్ళని బయట పంపించేశావు. కాబట్టి రెడ్డి గారు, మీరు మాట్లాడేటప్పుడు, ఏడ్చేటప్పుడు, ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఏడ్చేటప్పుడు నేను చెప్పింది కొంచెం ఒకసారి ఆలోచించండి తీరిగ్గా కూర్చొని. ఎందుకు వెళ్ళిపోతున్నారు నాయకులంటే, నీ అన్యాయమైన నీ నీచమైన పనులు వాళ్ళు చూడలేక ఇప్పుడు దాకా వాళ్ళు దారి లేక నీ దగ్గర ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి సరైన నీతి నిజాయితీ గల నాయకులను కనిపించాం కాబట్టి నా వెనక వస్తున్నావు. అది సరేనా? నువ్వు ఏడవబాకు, ప్రతి మీటింగ్ లో ఏడవబాకు, వెళ్ళిపోతున్నారు అని చెప్పి. అది నీకు కరెక్ట్ కాదు. నీకు అది సూట్ కూడా కాదు. అందరికీ తెలుసు నువ్వు ఎంతమంది దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని దొంగేడుపులు ఏడుస్తున్నావు. కాబట్టి నువ్వు ఏమన్నా మాట్లాడుతున్నావు కదా, నువ్వు పర్సనల్ చేసి మాట్లాడుతున్నావు. ఒక మహిళని లెక్క లేకుండా ఒక ఆదర్శమూర్తిని గురించి మాట్లాడుతున్నావు నువ్వు, సరేనా? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. చైతన్యవంతులైన కోవూరు నియోజకవర్గ ప్రజలు నీ అరాచక పాలన ఇప్పుడు దాకా భరించారు. ఇంకా వాళ్ళకి అవసరం లేదనుకుంటున్నారు, నా వెనక వస్తున్నారు, సరేనా?